ఈరోజు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మన ఈ దీక్ష నిర్వహిస్తున్నాము గాంధీ భవన్ ప్రాంగణంలో. ఈ దీక్ష కారణం ఏంటంటే ఇది ఒక నిరసన దీక్ష. ఎందుకంటే అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. అగ్నిపథ్ అనేది ఎవరికి ఏమీ తెలియకుండా, ఎవరితో చర్చించకుండా, ఒక వైట్ పేపర్ దానిపై రిలీజ్ చేయకుండా, మరి పార్లమెంట్లో కూడా డిస్కస్ చేయడం, ఎమర్జెన్సీ సెషన్ చేయవచ్చు. ఇంత ముఖ్యమైనటువంటి అంశం, మన యువతతో ముడిపడినటువంటి అంశం, మరి దానికి అసలు పార్లమెంట్లో చర్చించకుండా, పార్లమెంట్లో ఒక డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ ఉంటుంది, దాంట్లో కూడా చర్చించకుండా, మరి ఈ విధంగా ఏకపక్షంగా మన దేశ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇష్టారాజ్యంగా నడుస్తా ఉంది బీజేపీ. వాళ్ళ తీరు చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది, మోదీ ఎవరికి చేయకుండా ఒక రాత్రి డిమానిటైజేషన్, నోట్ బందీ అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని అందరి జీవితాలు, పేదవాళ్ళ జీవితాలు, చిన్న చిన్న ఉన్నటువంటి వ్యాపారులు కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ అందరి జీవితం అసలు అయిపోయింది. ఎంతమందో క్యూల్లో నిలబడి వాళ్ళ డబ్బు బ్యాంకులో వచ్చి తీసుకునే నిలబడి 100 మంది దాకా కూడా చనిపోయినారు. దాదాపు చిన్న పరిశ్రమలో 30 కోట్ల మంది వాడు మూతపడడం జరిగింది. ఇలాంటి ఒక కార్యక్రమానికి మోదీ పనికొస్తారు, మోదీ ప్రభుత్వం పనికొస్తుంది. అది చేశాడని చెప్పినటువంటి ఒక బాధ లేకుండా మళ్ళా జిఎస్టీ తీసుకొచ్చాడు. మనం యూనిఫామ్ జిఎస్టీ అనుకున్నాం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఈయన కన్ఫ్యూజన్ జిఎస్టీ తీసుకొచ్చి ఎవరికి కూడా సహకరించక అక్కడ కూడా చాలా చిన్న వ్యాపారులు చిత్తపడ్డారు. ఆయన సహకరించేదంతా తన స్నేహితులు, తన మిత్రులైనటువంటి ఇద్దరిద్దరికే, ఆదాని కానీ అంబానీ కానీ. మీకు బాగా తెలిసి పక్కన మీరు చూసుంటారు, ఆదానికి మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే కాకుండా ఆయన పెద్దరికం ఉండాలని చెప్పి శ్రీలంకలో కూడా ఆయనను పాదం మోపరిచ్చారు. ఈ ఒక మోదీ సహకారంతోనే ఆయన శ్రీలంకకు వెళ్ళి అక్కడ పెట్టాలంటే అక్కడ వాళ్ళు మాకు ఏమీ వద్దు, ఈ ప్రాజెక్ట్ ఎలా పంపి అని చెప్పి వాళ్ళు సైన్ కాపీ చేస్తున్నారు. ఇది మోదీ తరం. మోదీ వచ్చినప్పటి నుంచి దేశంలో ఎలాంటి కూడా మనకు డెవలప్మెంట్ అనేది కనపడదు. ఆయన అందరి దేశాలకు వెళ్ళి వాళ్ళని కౌగిలించుకోవడం, వాళ్ళతో మాట్లాడడం అది చాలా పెద్ద విషయం అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. దేశ యువతకి 2 కోట్ల నౌకరీలు ఇస్తా ఉన్నాడు, కానీ ఇంతవరకు 1 కాదు 2 కాదు నౌకరీలు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు, మొన్న ఈ దేశాన్ని కూడా విభజించే విధంగా ఒక సెక్యులర్ దేశమైనటువంటిది, కాంగ్రెస్ ఐడియాలజీ ఉండే ఒక దేశం ఉన్నటువంటి మన భారతదేశాన్ని విచ్ఛిన్నకరంగా దాన్ని డివైడ్ చేస్తాను, హిందూ ముస్లిం హిందుత్వాలను తీసుకొస్తానని చెప్పి మరి కూడా దేశ దేశ శాంతి భద్రతలు లేకుండా చేశారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా దేశం అక్కడక్కడక్కడ రగులుతూనే ఉంది. ఇప్పుడు నిరుద్యోగ యువతకి కూడా ఎవరితో మాట్లాడకుండా ఇకాయికిన ఈ యొక్క అగ్నిపథ్ అనే స్కీమ్ తీసుకురావడం ఎంత సమంజసం. అగ్నిపథ్ అనేది ఏంటి, పేరు మాత్రం మనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఏంటి అగ్నిపథ్? అగ్నిపథ్ అంటే ఈ పాటికి మీరు అందరూ తెలుసుకుంటారు, మన యువతకి 46,000 యువతకి దేశవ్యాప్తంగా మన ఆర్మీలో, అలాగే ఎయిర్ ఫోర్స్లో, నేవీలో వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. ఎవరైనా నవ్విపోతారు. మన దేశ భద్రత కొరకు జవాన్లు పోరాడుతూ ఉన్నారు, సరిహద్దుతో పోరాడుతున్నారు, ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. నల్గొండకు చెందినటువంటి మన జవాన్
ఆయన కూడా తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఇలాంటి వందలాది మన సైనికులు తన ప్రాణాలకి పెట్టి మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నారు. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ. ఇప్పుడు అక్కడంతా ఆ 3 డిఫెన్స్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లోకి 46,000 యువత వాళ్ళకి కాంట్రాక్ట్ జాబ్స్. కాంట్రాక్ట్ అంటే ఎంత? 4 సంవత్సరాలే ఎలాంటి వాళ్ళను రిక్రూట్ చేస్తున్నారు. మహిళలు కానీ, యువత కానీ, మగవాళ్ళు కానీ, ఓన్లీ అట్ ది ఏజ్ ఆఫ్ 17 to 23. ఎంతమంది 23 అలా ఉన్నారు మన వాళ్ళు నిరుద్యోగులు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు నిరుద్యోగులు. ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఆర్మీ రిక్రూట్మెంట్స్ వస్తాయో 1,50,000 వేకెన్సీస్ ఉన్నాయి. మిత్రులారా, మీకు చెప్పాలి, గత 3 సంవత్సరాలుగా ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు ఆర్మీ అండ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో. 3 సంవత్సరాలు మన యువతను అలాగే వాళ్ళ సమస్యల్ని పట్టించుకోక ఇప్పుడు సడన్ గా చేస్తున్నారంటే మరి దాంట్లో అర్థమేమిటి? ఏమిటంటే పెన్షన్స్ ఇవ్వకుండా బచాయిస్తున్నాడు అన్నమాట. డబ్బు వాటికి పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుందని, పెద్ద జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, వేరే బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అలాంటి ఒక చిన్న రీజన్ కొరకు, చిన్న ఒక కారణం కొరకు వాళ్ళందరినీ 4 సంవత్సరాలుగా పెట్టడం అంటే దీన్ని మనం రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అడుగుతా ఉంది. వీఆర్ డిమాండింగ్ ద రోల్ బ్యాక్ ఆఫ్ దిస్ అగ్నిపథ్. అగ్నిపథక అందులో ట్రైన్ అయిన వాళ్ళ పేర్లు వాళ్ళకి అగ్ని వీర్స్ అంటున్నారు. అగ్ని వీరుడికి 4 సంవత్సరాల మీద తర్వాత బజార్లో పడటమే, మళ్ళా రోడ్డు మీద పడటమే ఒక లాంగ్ టర్మ్ లేదు. ఎవరికి సహకరిస్తున్నాడు ఇంకా ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు చేసి? అందుకనే మనం అందరం తిరగబడాల్సిందే. ఇక్కడ యువత పాత్ర చాలా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా అగ్ని జ్వాలలు మంటా ఉన్నాయి. బీహార్లో, యూపీలో, మధ్యప్రదేశ్లో, హర్యానాలో, మన దగ్గర తెలంగాణలో, హైదరాబాద్లో యువకులు కాల్పులో చనిపోయడం జరిగింది. రాకేష్, ఇక్కడి ప్రభుత్వం ఏమైనా సిద్ధాసాధాగా ఉందండి? ఇక్కడి ప్రభుత్వం కూడా అలాగే, అక్కడ ఎలా చేస్తుందో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. ఆయన అక్కడికి పోయి ఆ ఒక ఉద్యమంలో ఎవరి పోలీసు? టీఆర్ఎస్ పోలీసే. టీఆర్ఎస్ పోలీసు కాల్చి చంపితే ఆ ఒక బాడీకి వాళ్ళ ఫ్లాగ్ వేసే ఒక అర్హత ఎవరిచ్చారు? టీఆర్ఎస్ వాళ్ళ కారు దీంతో వాళ్ళకు వేసే అవకాశము, అర్హత ఎవరిచ్చారు? చంపింది నీ పోలీసులే. మీ దగ్గరనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మారిపోయింది, కంట్రోల్లో లేదు అని మీకు అందరికీ తెలుసు. వాట్సాప్ చాట్స్ అంతే అందరికీ తెలిసి ఈ వాట్సాప్లో జరుగుతూ ఉన్నాయని. సో ఇట్ ఈస్ ద ఫెయిలియర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా ఫెయిల్ అయింది, సెంట్రల్ అండ్ స్టేట్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే అలాంటి ఒక వార్త వాట్సాప్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంటే అప్పుడు అని కట్టాల్సింది పోయి ఒక ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు దాని మీద పెద్దగా శోకం వ్యక్తం చేస్తున్నారంటే ఈ ఒక రాష్ట్రానికి ఇక్కడ కానీ అక్కడ ఉన్నటువంటి మోదీ కానీ మన ప్రాణాల మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. చేస్తే వచ్చినారని కానీ చేసేది చేస్తానంటారు. యువత కూడా మండిపడుతున్నారు. కాంగ్రెస్ తరఫున మేము రోల్ బ్యాక్ అడుగుతున్నాము. ఇక్కడ చిదంబరం గారు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇది రోల్ బ్యాక్ కావాలన్నారు. రాహుల్ గాంధీ గారు అన్నారు, ఏమనంటే ట్వీట్ చేశారు ఆయన, దిస్ ఇస్ నాట్ అగ్నిపథ్, దిస్ ఇస్ అగ్ని పరీక్ష. సో మనకంతా పెద్ద అగ్ని పరీక్ష. దీన్ని చల్లార్చాలంటే అందరూ అపోజిషన్ ఒకటే దీన్ని రోల్ బ్యాక్ చేయించాలి. ఎలాగైతే అప్పుడు 3 నల్ల చట్టాలు రైతులది మనం చేయించగలిగినామో ఆ విధంగానే ఇది చేయాలని చెప్పి కోరుతూ, దీన్ని చిన్న విషయం అనుకోకూడదు. యువత కూడా, మన యువత కూడా ఇంకా స్పందించాలి అని చెప్పి కోరుతూ ఈ యొక్క సభ, ఈ దీక్ష, నిరసన దీక్ష సక్సెస్ఫుల్గా చేయించుకోగలుగుతున్నామని చెప్పి నాకు స్పందిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.